ఇంద్రి నివా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాము. ఈ పేర్లన్నీ కూడా ఆనాడు 1983 తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ద్వారా ఈ పేర్లన్నీ కూడా మనకు పరిచయం అయినాయి అని చెప్పి సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. రైతుకి హార్స్ పవర్ 50 రూపాయలకి ఇచ్చినా, పేదవాడికి పక్కా గృహం కట్టించినా, లేకపోతే 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చినా, లేకపోతే జెండాని ఎజెండాగా చేసుకున్నా, ఈనాడు ఒక్కటి నేను మీ అందరికీ చెప్పాల్సినటువంటి అంశం. ఆనాడు పూజ్య బాపూజీ గురించి మాట్లాడుకునేటప్పుడు శాంతి కపోతం గురించి ఏ రకంగా మాట్లాడుకుంటాము, ఒక మదర్ తెరిసా గురించి మాట్లాడుకునేటప్పుడు మాట్లాడే పెదవుల కంటే పనిచేసే చేతులు మిన్నా అని చెప్పి ఏ రకంగా చెప్పుకుంటాము. అదేవిధంగా ఈ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి మాట్లాడుకునేటప్పుడు సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఈరోజు కూడా వరల్డ్ డాక్యుమెంట్ 2020ని మనం చూసినా, లేకపోతే 2047ని చూసినా, పేదరికాన్ని ఏ రకంగా పోగొట్టాలి, పేదవాడి యొక్క బెత్తడి పొట్టకి గుప్పెడు అన్నం పెట్టేది ఎవరు అంటే అది తెలుగుదేశం పార్టీ నాయకత్వమే పెట్టగలదని చెప్పి ఆ రకంగా ఆత్మగౌరవం నుంచి ఆత్మవిశ్వాసానికి దారి తీసే విధంగా ఎవరు నాంది పలికింది అంటే మన వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఎన్నింటినీ మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క మహానుభావుడు 30 ఏళ్ళు అయినా కూడా చనిపోయి ప్రతిరోజు జయంతి, ప్రతిరోజు వర్ధంతి, ప్రతి ఒక్క తెలుగు జాతి యొక్క గుండెల్లో ప్రతి క్షణం కూడా ఉండే వ్యక్తి ఎవరయ్యా అంటే మన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈ రకమైనటువంటి ఘన నివాళి మనం ప్రతిరోజు కూడా అర్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున రాజకీయాల్లో మనందరం బట్టగట్టి ముందుకు నడుస్తున్నామంటే సామాన్య మానవుడికి, గొడ్డగాడ బుడ్డాడికి రాజకీయం నేర్పిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. ఇంతకంటే ఘనమైన నివాళి ఎవరు ఇవ్వగలరు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ వేదికకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు శ్రీ ఆలపాటి గారు. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు సంక్షిప్త ఉపన్యాసం చేస్తారు. అందరికీ నమస్కారం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మహానుభావుడు పార్టీ పెట్టిన 9 నెలలు తిరగకుండా ఈ దేశంలో ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. కిలో బియ్యం 2 రూపాయలు పెట్టినా, 50 రూపాయల హార్స్ పవర్ పెట్టినా, మహిళలకు ఆస్తి హక్కు పెట్టినా, మాండలిక వ్యవస్థ పెట్టినా, తెలుగు జాతి గౌరవాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పిన మహానుభావుడు, యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ మహానుభావుడి స్ఫూర్తితో ఇవాళ పార్టీని కాపాడుకుంటూ మన అధ్యక్షులు చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ పేదవాళ్ళకు బట్టి దండం పెట్టే కార్యక్రమాలు కావచ్చు, సూపర్ 6 పథకాలు కావచ్చు, తెలుగు జాతి గౌరవాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కావచ్చు, మరి ఇవాళ ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆత్మగౌరవ నినాదాన్ని మదరాసి అనే పరిస్థితుల నుంచి తెలుగు జాతి గౌరవాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఆ మహానుభావుడికి, రామారావు గారికి నివాళులు అర్పిస్తూ చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో పార్టీని గ్రామాన ముందుకు తీసుకెళ్ళడానికి కార్యకర్తలు, నాయకులు మనందరం కూడా వాళ్ళ అడుగుజాడల్లో ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్న జోహార్ ఎన్టీఆర్. ధన్యవాదాలు శ్రీ దేవినేని గారు. ఇప్పుడు యువ శాసనసభ్యులు